కాంతారా చాప్టర్ 1 కి సంబంధించిన మేకింగ్ వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు. వీడియో చాలా బాగుంది. మేకర్స్ ఏమనుకున్నారో, ఏం తీయాలనుకున్నారో వాళ్ళ కష్టం అంతా ఆ వీడియోలో చూడొచ్చు. భారీ సెట్స్, అడవుల్లో సీన్స్ చూస్తుంటే వీడియోనే అలాగ ఉంటే సినిమాలో ఇంకెలా ఉంటుందో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా చూడలేదా? పోయి ఒక లుక్ వేయండి. అండ్ ఇంకా ఈ వారం ఓటీటీ సినిమాలు 2 క్రైమ్ థ్రిల్లర్స్ రిలీజ్ అయ్యాయి. విజయ్ ఆంటనీ నటించిన మార్గన్ అమెజాన్ ప్రైమ్ లో, అండ్ హిందీ సినిమా మండలన్ మర్డర్స్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వీటితో పాటు రంగిన్ అమెజాన్ ప్రైమ్, సజమీరా హాట్‌స్టార్ ఓటీటీకి వచ్చేసాయి. అలాగే మంచు విష్ణు నటించిన కన్నప్ప కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయినట్లు తెలుస్తుంది. అండ్ ఇంకా తమిళ స్టార్ హీరో అయిన సూర్య బర్త్డే సందర్భంగా సూర్య 46 మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. గుడ్, పర్లేదు అనిపించింది. అండ్ ఈ సినిమా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే సూర్య నటించిన కొత్త మూవీ కరుప్పు మూవీ ట్రేజర్ అయితే వచ్చింది. ట్రేజర్ అయితే బాగుంది, లుక్స్ అవన్నీ. బట్ ఆ మూవీ పేరేంటండి? కరుప్పు. తెలుగులో పెట్టడానికి ఏం పోయగలమండి? అంతకు ముందు కూడా ఇలానే తమిళ్ పేరుతోని కొన్ని మూవీస్ కూడా తెలుగులో రిలీజ్ అయ్యాయి. వాటి అడ్రస్ కూడా లేవు. మీరే అర్థం చేసుకోండి. ఇంకా అలానే వస్తారంటే మేమేం చెప్పలేం, మేమేం చేయలేం. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఈ నెల 31న రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడానికి ఏపీలో అనుమతి కూడా ఇచ్చారు. ఇంకా కింగ్డమ్ ట్రైలర్ 26న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. చూడాలి ట్రైలర్ ఎలా ఉంటుందో. ఇప్పటికి చూసే ఉంటారు. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, అనిరుద్ధ్ ఈ మధ్య తన పాటలతో పిచ్చెక్కిస్తున్నాడు భయ్య. పైగా తాను మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు త్వరలో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాటిలో పాటలతో దుమ్ము రేపుతున్నాడు. ఎక్కడ విన్నా ఈయన గారి పాటే, ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళు పాడించలేదు, అంతా అనిరుద్ధే. ఇంకా కూలీ నుంచి పవర్ హౌస్ అనే సాంగ్ రిలీజ్ అయింది. అండ్ కూలీ ప్రమోషన్ కి అనిరుద్ధ్ ఒక్కటే సరిపోతాడు, ఇంకెవరు అవసరం లేదు. నెక్స్ట్, ఇప్పటి వరకు ప్రమోషన్ లో సైలెంట్ గా ఉన్న వార్ 2 టీమ్ ట్రైలర్ ని దింపింది. మరి ట్రైలర్ నేను చూసాక నా ఒపీనియన్ ఇట్స్ ఓకే, పర్లేదు. కొన్ని షార్ట్స్ యావరేజ్ అనిపించాయి, ఇంకొన్ని షార్ట్స్ ఉన్నాయి మైండ్ లోంచి పోవట్లేదు. కానీ ఎన్టీఆర్ డబ్బింగే దేవరా క్యారెక్టర్ వచ్చి డబ్బింగ్ చెప్పినట్టు ఉంది. ఆ వాయిస్ మాడ్యులేషన్ మాత్రం మార్చట్లేదు ఎన్టీఆర్ గారు. అదొక్కటి చూసుకుంటే బాగున్నాం. ఎన్టీఆర్ కృతిక్ రోషన్ కి సమానంగా స్క్రీన్ టైం ఇచ్చారని అర్థం అవుతుంది ట్రైలర్ చూసాక. ఇద్దరి మధ్య హై లెవెల్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి కూడా. ఈ ట్రైలర్ తో మేము కూడా తక్కువ కాదు ప్రమోషన్ లో అని కూలీ టీమ్ కి చెప్పినట్టుంది వార్ 2 టీమ్. నెక్స్ట్ హరిహర వీరమల్లు మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్ళిపోతుంది. మెయిన్ గా అందరూ విఎఫ్ఎక్స్ మీదే కంప్లైంట్ ఇస్తున్నారు. దీన్ని మూవీ టీమ్ సీరియస్ గా తీసుకొని విఎఫ్ఎక్స్ యూజ్ చేసిన సీన్స్ ని స్ట్రిమ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ కొత్త వెర్షన్ ని 25th నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ మూవీ కలెక్షన్ పరంగా ఆపలేకపోతున్నాము. ఓపెనింగ్ డే దున్నేసింది. ప్రీమియర్స్ తో 30 కోట్లు, తొలి రోజు 40 కోట్లను కలెక్ట్ చేసింది. 2 కలిపి 70 కోట్లు పైగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. త్వరలో 100 కోట్లలోకి ఎంట్రీ కూడా ఇస్తుంది. అయితే 500 crores కష్టమే అనిపిస్తుంది. ఇంకా హరిహర వీరమల్లు పార్ట్ 2 పేరు యుద్ధభూమిగా రానుంది. మరి పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్, డెకార్డ్ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అడివిశేష్, మృణాల్ ఠాగూర్ గాయపడినట్లు, గాయంతోనే వారు షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సమాచారం వచ్చింది. మరి దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది. మూవీ టీం అసలు స్పందించలేదు దీని గురించి. చూడాలి. కన్నడ స్టార్ ఉపేంద్ర ఇంకో తెలుగు సినిమాలో నటించడానికి రెడీ అయ్యారు. పేపర్ బాయ్ అండ్ ఆరి సినిమాల దర్శకుడు జయశంకర్ తీస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా 100 కోట్లు బడ్జెట్ వరకు ఉంటుందంట. నెక్స్ట్, ఈ ఇయర్ సెకండ్ హాఫ్ కోసం పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆగస్టులో కూలీ, వార్ 2, సెప్టెంబర్లో ఓజీ, అఖండ 2 అండ్ మిరాయ్, డిసెంబర్లో ది రాజాసాబ్. అలానే ఈ నెల 31న విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ కూడా వస్తుంది. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ అలాగే బాయ్.